ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులు ఒక వ్యక్తి ప్రేమను పొందుకుంటారు. అయితే ఏ విధంగా కన్యా రాశి వ్యక్తులు ఒక వ్యక్తి ప్రేమను పొందుకుంటారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టుకోలేరు. ఇక క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2026వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి చూస్తే గనక ఒక వ్యక్తి ప్రేమనైతే పొందుకోబోతున్నారు. చాలా కాలం నుండి ఒక వ్యక్తి ప్రేమ కోసం తాహతలాడుతున్నారు. అంటే అది ఏ కరమైన ప్రేమనైనా కానివ్వండి. అంటే మీరు కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటూ వారి యొక్క ప్రేమను, అభిమానాన్ని మళ్ళీ తిరిగి పొందాలని భావిస్తున్నారు. లేదా స్నేహితులతో గొడవల కారణంగా దూరమైన వారి యొక్క ప్రేమను, అభిమానాన్ని పొందుకోవాలని భావిస్తున్నారు. లేదా ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు కూడా మనస్పర్ధాల కారణంగా దూరమైన ప్రేమను, భాగస్వామి ప్రేమ యొక్క తిరిగి పొందుకోవాలని తాహతలాడుతున్నారు. మీ కళ నిజమయ్యే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఓపిక, సహనం అనేది చాలా అవసరం. అంటే ఈ విధమైనటువంటి పరిస్థితి మీకు ఉంది, కానీ మీరు ఓపికతో, సహనంతో ఫలితాల కోసం వేచి చూడండి. మీకు అనేది శివదేవారాధన చేసుకోండి. ఎవరి ప్రేమనైతే మీరు కోల్పోయారో అటువంటి ప్రేమను మీరు తిరిగి పొందుకునే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రేమ అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. చాలా కాలం నుండి ఒక సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం ఇక జన్మలో దొరకదు అని ఒక నిర్ణయాన్ని కూడా, ఒక అభిప్రాయానికి కూడా మీరు వచ్చేశారు. అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిదిలో కూరుకుపోయి ఉన్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే
రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. అంటే ఎక్కడ ఏ విధంగా చికిత్స తీసుకోవాలి, ఎటువంటి రెమిడేషన్ని ఫాలో కావాలి అనే దాని గురించి చక్కటి గైడెన్స్, చక్కటి ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు లభించబోతుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు లాభసాటి ఫలితాలు పొందుకుంటారు. కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి పురుషులు పరాయి స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాల పట్ల లేనిపోని నిందలు మోయవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. బయటి వ్యక్తులతో అతి చనువు అనేది అస్సలు మంచిది కాదు అనే విషయాన్ని కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు గుర్తించవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిదిలో కూరుకుపోయి ఉన్నట్లయితే కనుక అప్పుల ఊబి నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. మీ కుటుంబ సభ్యుల రూపంలో కానీ లేదా బంధువుల, స్నేహితుల, ఇలా ఎవరి రూపంలో అయినా సరే మీకు ఒక మంచి సలహా దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు చాలా రోజులుగా ఎదుర్కొన్నటువంటి ఉద్యోగ సమస్యకి పరిష్కారం లభించబోతుంది. కానీ కొంత సలహాతో కూడుకున్నటువంటి సమయం అని చెప్పుకోవాలి. అంటే మీకు ఇదివరకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది, కానీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీని కారణంగా కొత్త అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు చాలా రోజులుగా మీరు మీ యొక్క వృత్తి జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఒక పరిష్కార మార్గం గురించి ఆలోచన చేస్తున్నారు, కానీ మీకున్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం అనేది మీకు గోచరించడం లేదు. ఒకవైపు ఆలోచిస్తూ ఉంటే మరోవైపు నుండి సమస్య ఉత్పన్నం అవుతుంది. ఈ విధమైనటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే గనుక పరిష్కారం, చక్కటి మార్గాన్ని ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.